హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పొద్దున్నైతే మొక్క కొన్నాను ఫ్రెండ్స్, గులాబీ మొక్క. షార్ట్ వీడియో పెట్టాను ఆల్రెడీ. ఇప్పుడైతే నాటుదాం, సాయంత్రం అయిపోయింది అనమాట. ఎండ మొత్తం వెళ్ళిపోయినాక నాటుదామని మా ఆయన అయితే అన్నారు. ఇక ఒక డబ్బానైతే కోసాము. ఎట్లా నాటుతామో మీకు వీడియో తీసి చూపెడతాం ఫ్రెండ్స్. మీరందరూ అయితే మాకు చాలా చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ చేయండి. చాలా మంది అయితే కామెంట్ చేశారనమాట యూట్యూబ్ గురించి. తమ్మెల్ ఎలా చేస్తున్నారు, మీరు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేశారని. దాని గురించి అయితే ఒక వీడియో చేస్తాం ఫ్రెండ్స్ మేము. మా ఆయన అయితే అన్నిటికీ రిప్లై ఇచ్చాడు. నిన్న అయితే పెట్టిన వీడియోకి అయితే చాలా మంది మంచి కామెంట్స్ అయితే పెట్టారు, కంగ్రాచులేషన్ అని. మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే గులాబీ మొక్క నాటడానికి మట్టి అయితే తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఒక ఫిల్టర్ నీళ్ళ డబ్బా ఖరాబ్ అయి ఉండే, అది కట్ చేసి అయితే మట్టి తీసుకొస్తున్నాను నేను. అక్కడ నుంచి అయితే తాత మొత్తం మట్టి తీసి ఇచ్చాడు. నేనైతే తీసుకొచ్చాను, ఎందుకంటే ఆయనకు బాగా వజన్ వస్తుందని, బరువు వస్తుందని అయితే నేను తీసుకొచ్చేసాను అనమాట. ఇటు అందరూ ఉన్నారు కదా, ఇక్కడైతే మార్పెండ్లు ఉన్నదన్నమాట. మొన్న అయితే పెళ్ళి అయిపోయింది, ఈరోజు మార్పెండ్లి. అమ్మాయిని తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే నాటుదామని మా ఆయన అన్నాడు. ఇక ఇక్కడ దించాలన్నా కొంచెం కనికరించండి, నాకు దించేస్తలేదు, బాగా బరువు ఉన్నదంటే నాకు దించేస్తుందని మా ఆయన అన్నాడు అనమాట. ఇక్కడైతే పెట్టేశాను. కొంచెం చూడడానికే కొంచెమే ఉంది, కానీ మట్టి చాలా బరువు ఉంది. నేనైతే నర్సరీ నుంచి తీసుకొచ్చాను అన్నమాట ఈ మట్టిని. ఇక్కడైతే పెడదామని నేను మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ కవర్లు, గుట్కా ప్యాకెట్లు అయితే అన్నీ ఉన్నాయి. ఇవైతే క్లీన్ చేసుకుంటాను. ఆ మొక్క తీసేసి పెడదాం కదా అంటే, అద్దు ఇక్కడ పెట్టేసి వాటిని ఎందుకు మళ్ళా అని మా ఆయన అన్నాడు. సరే మరి ఇక్కడే పెడదామని ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసుకుంటాను. బండలు అన్నీ ఏరి పారేసాను. కవర్లు, మళ్ళీ ప్లాస్టిక్ ఉంటే బతకదు కదా మొక్క అని కవర్లు ఇవన్నీ అయితే ఏరేసి పారేసాను అన్నమాట. మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. మా తాత అయితే గడ్డపార తీసుకొని తవ్వుతున్నాడు. చూడండి వేర్లు మొత్తం. ఆ వేర్లు దేని అంటే ఆ చెట్టు అని చెప్పాడు మా తాత. అవునా అని నేనంటే, అవును అదే చిన్న చెట్టు ఉంది కదా, దాని వేలు ఇంత పాకాయి అంటే, అవును అలా పాకుతాయి, ఆ చెట్టు అలాంటివి అంటున్నాడు అనమాట మా తాత అయితే. సరే అని అన్నాడు. మొత్తం తవ్వేశాడు. తవ్వేసిన తర్వాత అయితే ఆ మట్టిని వేరే దాంట్లో అయితే పెట్టేసాం. ఇక్కడైతే బ్యాంక్ వచ్చిన వాళ్ళు అనమాట, అందరు ఉన్నారు. ఇక మేమైతే మాట్లాడలేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేనైతే. ఇలా అయితే మొత్తం తవ్వేశాడు మా తాత అయితే. మేమైతే అందరు నిలబడి చూస్తున్నాం. నేను తవ్వుతా అంటే, నేను తవ్వుతలే నువ్వెందుకు అని మా తాత అయితే అన్నాడు. ఇక మా చైత్ర పాప అయితే ఏం చేస్తారని చూస్తుంది. ఎందుకంటే ఆమెకైతే తెలియదు మేము కొన్నామని తెలిస్తే ఆ పువ్వు అక్కడే వస్తుండే. మా కృతిక పాప చూడండి ఎలా మొత్తం చేస్తుందో. ఈ సబ్బలు, ఈ గడ్డపార పట్టుకో, నేను మొత్తం తవ్వేస్తాను అన్నాడు మా తాత అయితే. సరే అని నేనైతే పట్టుకున్నాను. ఇక మా తాత మొత్తం తవ్వేసి మట్టి మొత్తం తీసేస్తున్నాడు. చూడండి ఇలా అయితే తీసేస్తున్నాడు. ఫస్ట్ టైం అన్నమాట గులాబీ మొక్క నాటడం నేను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాటాను, కానీ ఇక్కడైతే నాటలేదు. నేను పెళ్ళైనప్పటి నుంచి ఫస్ట్ టైం అన్నమాట. మాకైతే ప్లేస్ కూడా లేదు, చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్ వీడియోలో. ఇలా అయితే ఈ కోసుకున్న డబ్బానైతే ఇలా పెడుతున్నాం. ఆల్రెడీ పొక్కలు పెట్టేసాం, మొత్తం రంధ్రాలు చేసేసామన్నమాట ఆ డబ్బాకి. చూడండి కింద మొత్తం రంధ్రాలు చేసేసారు మా ఆయన, నేను చేయలేదు. మా ఆయన అయితే చేసేసాడు. మొత్తం ఇలా భూమిలో ఒక పాతేస్తున్నాం. పాతేసిన తర్వాత మట్టి మొత్తం దొబ్బేస్తున్నాడు ఆ డబ్బా చుట్టూ. మా తాత అయితే దొబ్బేస్తున్నాడు అనమాట. మా చైత్రపాప అలానే చూస్తూ ఉన్నది. చూడండి ఇలా ఇది చూస్తూ ఉన్నది. ఆ సగం మట్టిని మొత్తం ఇలా అయితే మొత్తం పూడ్చిపెట్టాడనమాట డబ్బానైతే. ఇలా పూడ్చిపెట్టిన తర్వాత మొత్తం ఇక డబ్బాల మట్టి పోసిస్తున్నాం. నర్సరీ నుంచి తీసుకొచ్చిన మట్టిని అయితే దీంట్లో పోద్దామంటే, సరే ఫస్ట్ అయితే మొత్తం బండలు గిండలు ఏరేయాలి అని చెప్పాడు మా తాత. సరే మరి ఏరేద్దాం అనేసరికి ఆయనే ఏరేసాడు, నేనైతే ఏం చేయలేదు. మట్టి తీసుకొచ్చేటి వరకే నా పని అయిపోయింది అనుకున్నాను. కానీ తర్వాత అయితే మొక్క నాటుదామని మొత్తం అయితే ఇక ఇలా అయితే చేసేస్తున్నాను. మొత్తం పాతి పెట్టాడనమాట మా తాత అయితే. మంచిగా క్లీన్ చేశాడు డబ్బా చుట్టూ కూడా. మా కృతిక పాప చూడండి మట్టిని ఇలా అయితే నర్సరీ నుంచి తీసుకొచ్చిన మట్టిని ఈ డబ్బాలో పోసేయమన్నాడు. నేనైతే సగం పోస్తానంటే, అద్దు మొత్తం పోయి అన్నాడు. లేదు నేను సగమే పోస్తా, సగం తర్వాత పోద్దాం మొక్క నాటిన అని. తర్వాత అయితే సగం పోసేసాను. సగం పోసిన తర్వాత లేవల్ అయితే చేసేద్దామని లేవల్ చేసేసాను. వీళ్ళైతే ఇంటలేరు నా మాట. మొత్తం పోయి అని మొత్తుకున్నాడు మా తాత. నేను పోయాను, ఇలానే సగం ఉండని తర్వాత సగం పోద్దామని నేను అన్నాను అనమాట.
సరేనే నీ ఇష్టమని మా తాత అన్నాడు. నువ్వు వినవు కదా ఎవరి మాట అని. ఇక మొక్కను తీసుకురాపో అన్నాడు. మొక్కనైతే తీసుకొచ్చి నాటాం ఫ్రెండ్స్. మేమైతే చూడండి ఈ మొక్కనైతే నాటాం. మొక్క నాటుదామని లోపల నుంచి అయితే మొక్కను తీసుకొచ్చేసాను అనమాట, గులాబీ మొక్కని. ఇక ఇక్కడ అయితే పాతి వేయడం, సగం మట్టిని పోసా అన్నాడు మా తాత. అయితే సగం మట్టి తర్వాత సగం మట్టి పోదామని నేను అన్నాను. ఇక ఈ కవర్ని చింపేయాలని మా తాత అన్నాడు. కవర్ని ఎందుకు చింపడం అంటే, కవర్ని చింపితేనే బతుకుతుంది, లేకుంటే ఇలా బతుకుతుంది అని మా తాత అన్నాడు. ఆ మట్టి పోకూడదు చూడు అని అన్నాడు అనమాట. జాగ్రత్తగా కట్ చేయి అన్నాడు. సరేలే జాగ్రత్తగానే కట్ చేస్తాను అన్నాడు. దేంతో కట్ చేయాలి అని మా ఆయన అన్నాడు. అద్దులే ఈ కవర్తో ఇట్లనే చింపేస్తాను నేనంటే, అద్దు మళ్ళీ నువ్వు మట్టి పోగొడతావని. ఆయన నర్సరీలో ఉంటాడు మా తాత అయితే. అందుకే ఆయన జేబులో ఎప్పుడు రేజర్ పత్తి ఉంటుంది. ఆ రేజర్ బ్లేడ్ తోటి అయితే కట్ చేసుకుంటున్నాడు. మొత్తం కట్ చేసిన తర్వాత ఆ మట్టి పోనీయక చూడు చూడు అని మొత్తుకుంటున్నాను నాతోటి. సరే పోనీయన్లే, 2 చేతులతో పట్టుకొని ఉన్నాను కదా అని అన్నాను. వేర్లు కూడా కట్ చేయకు అని నేనంటే, వేర్లు నేను కట్ చేయను, నువ్వు ఫస్ట్ అయితే మట్టి పట్టుకో అన్నాడు. ఆ మట్టి అయితే పోతే బతకదు మొక్క అని చెప్పేశాడు. సరేలే పోనీయన్లే, పోనిస్తానా అని నేను అనేసాను అనమాట. సగం కవర్ చింపి బకెట్లో అయితే పట్టారనమాట, డబ్బాలో పట్టిన తర్వాత అయితే ఆ మట్టిని పోనీయకుండా మంచిగా ఇలా అయితే చూడండి మా తాత అయితే హెల్ప్ చేస్తున్నాడు మొక్క నాటడానికి. ఇక మొత్తం కవర్ని చింపేసామన్నమాట. చింపేసిన తర్వాత అయితే పాతి పెట్టేసాం మొక్కని. ఇక మా కృతిక పాప అయితే పువ్వు తెంపుదామని చూస్తుంది. ఆఖరికి తెంపేసింది, రెక్కలు మొత్తం తెంపేసింది అనమాట. చూడండి తెంపేసి కింద పడేసింది. ఒక పువ్వు పూసున్నది, ఒక మొగ్గ అయితే ఉన్నదనమాట. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ మొగ్గ. ఇక సగం మిగిలిన మట్టిని అయితే ఇప్పుడు పోస్తున్నాను చూడండి. మీరు చెప్తే వినలేదు కదా నా మాట అని నేను అన్నాను. సరే మరి పోయి నీ ఇష్టం అని మా తాత అయితే అన్నాడు. ఇప్పుడు సగం పోసేసుకున్న తర్వాత మంచి లేవల్ చేసేసాను మొత్తం. మా తాతయ్య చేసేసాడు చూడండి. ఇలా లేవలింగ్ చేసేసి ఇగో ఇక్కడ అయితే విత్తనం పెడతారు చూడండి. విత్తనం పెట్టిన తర్వాత అయితే మొక్క మొలుస్తుంది. ఆ పెద్ద ప్యాకెట్లో పెడతారని మా తాత చూపెడుతున్నాడు. ఆయనకు మొత్తం తెలుసు మొక్కల గురించి, నర్సరీలో ఉంటాడనమాట. చిన్న ప్యాకెట్ పెట్టి తర్వాత అయితే మొలిచినాక పెద్ద ప్యాకెట్ పెడతారని చెప్పిండు. సరేలే నీకు తెలుసు కదా, నువ్వు నర్సరీలో ఉంటావు అని మేము చూడండి. మా కృతిక పాప పువ్వు తెంపుదాం ఇక్కడ పెడదాం అనేసి అంటుంది. పువ్వు తెంపడానికి ఎంత ట్రై చేస్తుంది అన్నమాట. మొత్తానికి మొక్క నాటేసాం. తర్వాత అయితే మా తాత నీళ్ళు పోసిండు. నీళ్ళు ఎక్కువ పోయకు, తర్వాత పొద్దున పోద్దాం అనేసాను. ఆయన అమ్మే అతను ఎరువు కూడా ఇచ్చిండు అనమాట మాకైతే. ఎరువు ఇచ్చిన తర్వాత ఎరువు వేద్దామా అని మా ఆయన అంటే, ఈరోజు కాదు 2 రోజులకి ఏమన్నాడని నేను అన్నాను. సరే అని అనేసాను అనమాట. ఈరోజు వెయ్యకు, 2 రోజుల తర్వాత వేద్దామని నేను అన్నాను. సరే అని అన్నాడు. ఇక చూడండి ఇలా అయితే మొక్క మొత్తం నాటేసామన్నమాట. మొక్క నాటిన తర్వాత అయితే ఇలా వాటర్ అయితే పోసేసాం. ఎరువు ప్యాకెట్స్ అయితే 2 ఇచ్చాడు అతను. ఇక 2 ప్యాకెట్లు వచ్చేసి 30 రూపాయలు తీసుకున్నాడు. ఈ మొక్కగా అయితే 100 రూపీస్ అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఇలా అయితే మొక్క నాటేసిన తర్వాత జాలి మొత్తం కట్టేద్దామని మా తాతతో అంటున్నాను. ఇలా స్ట్రైట్గా ఉండాలి, ఇలా వంగద్దని నేను అంటే మా తాత ఏమన్నాడు, ఒక కట్టె పెడితే స్ట్రైట్గా ఉంటుందని. ఇక కట్టె తేవడానికి పోయిండనమాట. కట్టె తేవడానికి వెళ్తా, నేను కట్టె తీసుకొచ్చి స్ట్రైట్గా పెట్టేద్దామని అన్నాడు. ఇక కట్టె తెచ్చేంత వరకు ఇలా పట్టుకొని ఉండు, లేకుంటే వంగుతుంది, నీళ్ళు పోసాను కదా వంగుతుంది మళ్ళీ అన్నాడు. సరేలే నేను పట్టుకొని ఉంటాను, నువ్వు వెళ్ళి తేపో తాత అని నేను అన్నాను. ఇలా అయితే బండలు ఇసురుతున్నారు. దాంట్లో బండలు ఇసిరిన తర్వాత అయితే చూడండి మా కృతిక పాప అయితే అస్సలు ఇంటలేదు. ఇక్కడ మా కృతిక పాప అయితే ఎట్లా మొత్తుకుంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా నీళ్ళు అయితే పోసేసాం మొక్కకి. మా చైత్ర పాప, కృతిక పాప అయితే బండలు వేస్తున్నారు అక్కడ నీళ్ళల్లో. తాత అయితే కట్టె తేవడానికి పోయిండనమాట, మొక్కని స్ట్రైట్గా ఉంచడానికి. సాయంత్రం అయిపోయింది. ఇక వంటకు సిద్ధం చేసుకుంటానన్నమాట. అన్నం అయితే ఇప్పుడైతే మినిమం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి నీళ్ళు చేయమన్నారు మా ఆయన అయితే. ఇక నీళ్ళు చేస్తున్నా. ఒక ప్యాకెట్ చేసాను. మా ఇద్దరు పాపలు అయితే ఆట ఆడుకుంటున్నారు బయట. అన్నం అయితే ఉడికింది. మా చైత్ర పాప అయితే హోంవర్క్ అయితే ఫినిష్. ఇప్పుడైతే మేము అన్నం తింటున్నాం ఫ్రెండ్స్. షాప్ బంద్ చేయడానికి చాలా టైం పట్టిందనమాట. స్నాక్స్ పైన పెట్టాం కదా, అందుకే లేట్ అవుతుంది రోజు. ఇప్పుడు ఆ టైం వచ్చేసి 9:30 అవుతుంది. వీళ్ళకైతే ఇక ఈవినింగ్ టైంలో స్నాక్స్ పెట్టేశాను. కొన్ని ఫ్రూట్స్ తిన్నారు. తర్వాత అటుకులు చేసి పెట్టేశాను అనమాట. మా చైత్ర పాప కూడా ఇప్పుడే తింటుంది. తినమంటే అప్పుడు తినలేదు. ఇగో ఈమె అయితే తిన్నది, ఇక్కడ నిల్చొని ఉన్నది చూడండి. ఏమైంది? ఇగో తిను.
హాయ్ చెప్పు హాయ్. నువ్వు చెప్పు. ఆమె అయితే అలసిపోతుంది పాపం, రోజు స్కూల్కి పోయి హోంవర్క్ చేసుడు ఇవన్నీ అటేస్తాను. మాకైతే చాలా లేట్ అవుతుంది, రోజు 9:30 అవుతుంది. కర్రీ చూడండి నీళ్ళు నీళ్ళు ఉన్నాయి, ఏమనుకోకండి. మా వాళ్ళకైతే నీళ్ళు ఇస్తామన్నమాట, నీళ్ళ కూర. ఇక్కడ కూర్చుంటే ఇక్కడ నీ దగ్గరే కూర్చో. పడతా నాకు దివాలన్నా బిడ్డ. ఏడా ఏమో ఈ అంటాను కదా, ఏమి వెళ్ళాను మీకు వెళ్ళనా చోటు కాడు చూడు, ఏమో అనుకో మొత్తుకుంటాను. చూడండి మా కృతిక పాప అక్కడ కూర్చో. చికెన్ కాదు అది. పడతా పడతా ఎట్లా చేస్తాను చూసినా నేను. చోటుగాడు చూడండి మొత్తుకుంటాను. వాడికి కొంచెం వేయండి మళ్ళీ. మా చైత్ర పాప అని చూస్తే పాప అనిపిస్తుంది. ఆమె రోజు స్కూల్కి పోయి అలసిపోతుంది, కొంచెం అన్నం తింటుంది. మా కృతిక పాప తిన్నంత కూడా తినది. చూడండి ఎట్లున్నది బక్కగా. మంచిగా ఉందా కర్రీ? ఏ ఆడికి బాయ్ చెప్పండి. బాయ్ 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 ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనను పడతా బేడా. బాయ్ చెప్పుండ్రి. బాయ్ చెప్పు బాయ్ చెప్పు. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్. పడతా బేడా. మంచిగా కూర్చో. ఇటు కూర్చో. ఇటు జరుగు.